పేద ప్రజలు అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకు కులగణన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. ఏపీ రాష్ట్ర కులగణన 2023పై జిల్లా స్థాయి సదస్సు బాపట్ల జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ సమీకృత సమగ్రాభివృద్ధి కోసము కులగణన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. భారతదేశంలో 1872 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు కులగణన నిర్వహించారని, తదుపరి 1931లో స్వాతంత్ర్యానికి ముందుగానే కులగణన జరిగిందన్నారు. సర్వేలో ప్రజల నుంచి సేకరించే కుటుంబ వివరాలు అత్యంత గోప్యంగా ఉండేలా సాఫ్ట్వేర్ పనిచేస్తుందని వివరించారు. ప్రజలంతా సహకరించేలా సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. దీనికి సంబంధించి మొదటగా అందరితో అంటే స్టేక్ హోల్డర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, అలాగే ఎవరైతే అన్ని క్యాస్ట్లో పెద్దలు అవుతున్న వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టిన తర్వాత, సో మీ సలహా సూచన కూడా తీసుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ఫర్దర్గా స్టార్ట్ అవుతుంది. సో మీరు చూస్తే దేశంలో ఇప్పుడు 1931లో చివరిసారిగా మనకి క్యాస్ట్ సెన్సస్ అనేది జరిగింది. 1931లో అంటే ఆ తర్వాత మళ్ళీ సెన్సస్ జరిగాయి, అంటే జనాభా లెక్కలు జరిగాయి, కానీ ఇప్పుడు కూడా క్యాస్ట్ సెన్సస్ అని జరగలేదు. సో అప్పుడు 1931 అంటే అప్పుడు మనకి అప్పటికి ఇండియా విడిపోలేదు. పాకిస్తాన్ తర్వాత మిగతా బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా ఏర్పడినప్పుడు అప్పుడు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ అని జరగలేదు. సో ఇది జరగకపోతే ప్రాబ్లం ఏంటంటే అసలు ఏ కమ్యూనిటీ ఎంతవరకు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, సో అలాగే తీసుకొని రాబోయే స్కీమ్స్ కావచ్చు, అలాగే మనం తీసుకునే పాలసీ డిసిషన్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇప్పుడు ఈ క్యాస్ట్ సెన్సస్ని చేయాలని డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీని ప్రకారంగా ఇది ఎలా చేస్తారు, అలాగే దీనికి సంబంధించి ఫర్దర్గా మీరు క్యాస్ట్ సర్వే అంతా కూడా పీపీటీ ఇచ్చిన తర్వాత, సో మీరు మీ తరపున చేసిన సలహా సూచనలు ఇస్తానికి కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకురావడం జరుగుతుంది. ఫర్దర్గా ఫైనల్గా మనకి క్యాస్ట్ సర్వే అనేది స్టార్ట్ కాబోతుంది. ఒక 1 వీక్ మ్యాక్సిమం 10 డేస్లో మొత్తం అంతా కూడా సెన్సస్ అంతా అయిపోతుంది. దీనికి సంబంధించి ఒక యాప్ కూడా చేయడం జరిగింది. ఈ యాప్లోనే మొత్తం అంతా కూడా సాఫ్ట్వేర్లోనే యాప్లోనే మొత్తం అంతా సెన్సస్ అంతా కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది.